iDream ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. నేను రమాదేవి, అబాకస్ ట్రైనర్ని. మనము లాస్ట్ క్లాస్లో అబాకస్ ఎట్లా డ్రా చేయాలి అని నేర్చుకున్నాం. ఇప్పుడు బీడ్స్ వేస్తున్నాం. మనము బీడ్స్ ప్లేస్ వాల్యూ చేసి బీడ్స్ వేసినప్పుడు ఎట్లా రికగ్నైజ్ చేస్తాము అని మనం నేర్చుకుందాం ఇవాళ. దీంట్లో ఫస్ట్ 1 నుంచి 9 వరకు చేస్తున్నాం. నేను కొన్ని బీడ్స్ డ్రా చేశాను. ఇవి చూడగానే ఏంటో అనుకుంటాం, కానీ ఇక్కడ ఎన్ని బీడ్స్, నేను ఫస్ట్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు అబాకస్ని క్లియర్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇది ఫస్ట్ 1 బీడ్ ఉంది. 1 బీడ్ ఎలా వేయాలో చెప్పాను నేను. థంబ్ యూజ్ చేసి ఇక్కడ ఎంత ఉంది 1. సో ఇది మీరు బీడ్ చూడగానే దీని ఆన్సర్ చెప్పేయగలుగుతారు. ఇది ఎంత 1. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి, ఇది తీసేసాను. ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2 బీడ్స్ ఇక్కడ వేసాను. నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 ఉన్నాయి. 4 బీడ్స్ ఎట్ ఏ టైం వేయాలి. 4 బీడ్స్ అంటే ఇది ఎంత ఉంది 4. ఓకే, ఇప్పుడు నేను బీడ్ వేశాను, మీరు ఆన్సర్ చెప్పగలగాలి. ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను, 5 బీడ్ అయితే అప్పర్ బీడ్ అయితే 5 బీడ్ అవుతుంది. ఈ బీడ్ నేను 5 వేశాను. ఎక్కడుంది, అబౌవ్ ది బీమ్ ఉంది కదా, అది కూడా టచ్ అవుతుంది. ఇది సేమ్ ఉన్నాయా? సో ఇదెంత నంబరు 5. సో దిస్ వన్ ఈజ్ 5. ఇప్పుడు ఎంత ఉంది నంబరు, ఇక్కడ కింద ఎన్ని బీడ్స్ ఉన్నాయి, పైన ఒక బీడ్ ఉంది, కింద 2 బీడ్స్ ఉన్నాయి. ఇది బీమ్ అన్నమాట. సో 5 6 7. ఓకే 7. ఇక్కడ అట్లానే 9 బీడ్స్ మీరు బీడ్స్ వేసి ఉంటే రికగ్నైజ్ చేయగలగాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము 10th ప్లేస్లో వేసున్నాం. 10th ప్లేస్లో వేసున్నప్పుడు ఎట్లా మనం బీడ్స్ ఎట్లా డ్రా చేయాలి అన్నది చూడాలి. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఒక బీడ్ ఉంది, ఇక్కడ ఒక బీడ్ ఉంది. 2 బీడ్స్ బీమ్ని టచ్ అవుతున్నాయి. సో ఇది ఒక 10th ప్లేస్లో మనం ఒక బీడ్ వేస్తే ఏమవుతుంది 10 అవుతుంది. అదే 1st ప్లేస్లో కూడా ఒక బీడ్ వేసాం మనము. సో దట్ ఈస్ 1. ఓకే, ఇది 10 and 1 ఏమవుతుంది 11. ఇక్కడ ఎలా ఉంది చూడండి, ఇక్కడ 10th ప్లేస్లో ఒకటి, 1st ప్లేస్లో ఒకటి ఉంది, కాబట్టి ఇది 1 and 1 11 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 10th ప్లేస్లో 2 బీడ్స్ ఉన్నాయి, 1 and 2. ఇక్కడ కింద ఉందా పైన ఉందా బీడ్, పైన ఉంది, కాబట్టి ఈ బీడ్ వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు చెప్పగలుగుతారా ఇది ఆన్సర్, ఇది ఎంత ఉంది, ఇది 10th ప్లేస్లో 2 బీడ్స్ ఉన్నాయి, కాబట్టి 2 వేసాను నేను. ఇక్కడ 1st ప్లేస్లో 5 ఉంది, కాబట్టి 5 ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ 5 హియర్. అంటే ఎంత వచ్చింది ఇక్కడ, మీ ఆన్సర్ ఎంత 25. చూసారా ఎంత ఈజీగా ఉందో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 5 6 7 8. ఇది అంతా చెప్పగలగాలి. సో సింపుల్ ఏంటంటే ఇక్కడ 8 బీడ్స్, 10th ప్లేస్లో 8 బీడ్స్ ఉన్నాయి, 1st ప్లేస్లో 8 బీడ్స్ ఉన్నాయి. ఇదెంత 88 50 60 70 80 5 6 7 8, కాబట్టి 88. ఇది ఎంతో చెప్పాలి. ఇది 10th ప్లేస్లో 50, 1st ప్లేస్లో 6 56. ఇప్పుడు 1s 10s మనము 1 నుంచి 99 వరకు చేయగలుగుతాం. నెక్స్ట్ 100స్లో మనము తర్వాత ఎపిసోడ్స్లో నేర్చుకుందాము. ఓకేనా? థ్యాంక్ యూ.